ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్షణక్షణం భయం భయం అన్నట్టుగా ఉంది. ఒక థ్రిల్లర్ ఎపిసోడ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట రోడ్ల మీద నరికేసుకుంటున్నారు. అవి ప్రతీకార రాజకీయ నేరాలు అనుకోవాలా, లేదంటే వ్యక్తిగత కారణాలు అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే డెడ్ బుక్ రాజ్యాంగం ఆల్రెడీ మొదలైపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెంగళూరు ప్రయాణం రద్దు చేసుకొని మరి ఇమీడియట్గా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మంగళగిరిలో ఆయన అడ్డుకోవడం, పూర్తిగా కాన్వాయ్కి అనుమతి ఇవ్వకపోవడం, కొంతమంది ఎమ్మెల్సీలని వాళ్ళ నాయకుల్ని అక్కడ ఆపేయడం, ఎట్టకేలకైతే వినుకొండ అయితే ఆయన చేరుకున్నారు, పరామర్శించే ప్రయత్నం అయితే చేశారు. ఏం జరగబోతోంది? ఇదంతా రాజకీయంగా కక్షపూరిత రాజకీయం ఇంకెన్నాళ్ళు నడుస్తుంది? ఇలాగా ప్రతిపక్షంలో వైసీపీ ఉంటే భయంతో ఆంధ్రప్రదేశ్ వదిలేసి పారిపోవాల్సిందేనా అన్నట్టుగా ఉందా వ్యవహారం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక పాశవిక దాడి అయితే అనుకోవాలి సార్ ఖచ్చితంగా. రోడ్డు మీద ఒక మనిషి చెయ్యి నరికేసి నడు రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఆ విజువల్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మనం ఇప్పుడు దాన్ని చూపించలేం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఉందా, లేదా వీళ్ళు కూడా రాజకీయం చేసేస్తున్నారా? ఎవరో కొట్టుకొని చేస్తే, ఎవరో నరుక్కుంటే దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా మార్చే ప్రయత్నం, కుట్రలు కూడా అలా జరుగుతున్నాయా? వ్యవస్థల పతనానికి సజీవ సాక్ష్యం లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. వాళ్ళు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్పెషల్ బ్రాంచ్ అనేటువంటి ఒక విభాగం ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరి మీద కన్నేస్తున్నారు, ఎవరి మీద దాడి చేస్తుంటారు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అదే పని మీద ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెంబర్ 1. రెండవది, పోలీసు యంత్రాంగం అనేటువంటిది చేష్టలుడికి చూసే పరిస్థితికి వచ్చేసి కేవలం వీళ్ళ మీద కేసు పెట్టు అనే అధికార పార్టీ చెబితే పెట్టే పరిస్థితికి వస్తే ఇది కంటిన్యూ అవుతుంది. అంటే కేసులు పెట్టడం కోసం కాదు పోలీసుల నుంచి, కేసులు పెట్టే పరిస్థితి రాకుండా చూడటం కోసం. ఇంతకుముందు జరగలేదా? ఎస్, జరిగినవన్నీ కదా ప్రభుత్వాన్ని దించింది. అప్పుడు మనం విమర్శించాం కానీ పొగడలేదు కదా. దాడి చేసిన ప్రతి సంఘటన మనం తప్పు పట్టాం. అది ఎట్లాంటి అరాచకం అని కూడా మాట్లాడాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన, గన్నవరంలో దాడి జరిగిన, ఇదేం రాక్షసత్వం అని మాట్లాడాం మనం. ఇప్పుడు అంతకంటే పాశవికత్వం ఇది. నడి రోడ్డు మీద నరికి చంపుతా ధైర్యంగా మీసాలు మెలేసుకు తిరిగేటటువంటి నీచత్వం. అదేమంటే అతను వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకున్నారని తెలుగుదేశం చెప్పడం ఇంకా అంతకంటే అమాయకత్వం. అంటే మా వాడు కాదు, మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పారు. అక్కడ ఇంకో పక్కన విజువల్ కనబడుతుంది కదా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు. ఎస్, ఒకప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు ఆ లెక్కన ఒకప్పుడు దేవినేని నెహ్రూను వంగవీటి ఇద్దరు కూడా ఒకే పార్టీనే కదా, ఇద్దరు ఒకటే ఫ్రెండ్సే కదా. తర్వాత కదా జరిగినటువంటి అట్లా ఇక్కడ వీళ్ళు వేరుపడ్డారు. ఖాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర పనిచేసేవాళ్ళు. అతను పెద్ద రౌడీ అట, అతను పేట రౌడీ అయితే వీళ్ళిద్దరు ఆకు రౌడీలు. ఇప్పుడు ఇద్దరి మధ్యన 2 ఏళ్ల క్రితం ఘర్షణ వచ్చింది. ఈ ఖాన్ అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట, ఈ చచ్చిపోయిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆ రెండో చంపినతను జిలానీ అనేటువంటి తెలుగుదేశంలో చేరాడు 2 ఏళ్ల క్రితం. చేరాడు, అక్కడ ఆయనతో పాటు తిరుగుతూ వచ్చాడు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు అందుకనినే అతను జైలుకి వెళ్ళగానే అతనేంటి వీళ్ళు తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారు. అతని మీదనే దాడి చేసి అతని వెహికల్నే తగలబెట్టి అతని మీదనే కేసు పెట్టి పంపించారు. అది ఖచ్చితంగా క్రూరమే. వాళ్ళు చేసింది అభినందించదగ్గది కాదు, అసహ్యకరమైన క్రూరమైన తప్పు. ఆ క్రూరమైన తప్పు చేసిన నిందితుడిని బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చి ఉంటారు? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం ధైర్యంతోనే కదా ఇచ్చేది, బెయిల్ వచ్చి ఉంటది కదా. అయిపోయింది. వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు ఇదిగో ఇది చాలా డేంజరు అనేది వెంటనే ఫాలో అప్ లో ఉండాలి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఒకే కాకుండా రాదు, బెయిల్ వచ్చింది. వచ్చిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు ఏంటి అనేది ఫాలో అప్ చేయాలి. డైరెక్ట్గా వచ్చాడు, షాప్ దగ్గర కూర్చున్నాడు, పోనీ అక్కడ ఎవరన్నా లేరా? మొత్తం అక్కడే ఉన్నారు, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. అందరు ఎదురుగుండా నరికాడు. ముందు నాకు అనిపించింది జనం వీడియోలు తీస్తున్నారు, ఆపచ్చు కదా. కానీ ఆడి చేతిలో కత్తి పెట్టుకుంటే ఆపోతుంటే ఎలా నరకడాడు కాబట్టి నరికించుకోవాలనుకుంటాడు. ఒక సంఘటన ఏంటంటే ఇది ఇలాంటిది మనం పాకిస్తాన్లో చూస్తుంటాం. పాకిస్తాన్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళను లేకపోతే అక్కడ వేరే మతం వాళ్ళని అట్లా చేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న నేను ఆ మధ్యన ఎక్కడ చూశాను, సౌత్ ఆఫ్రికా దగ్గర ఆఫ్రికన్ ఖండంలో ఈ మతహింస, ఇది ఈ ISIS లాంటి వాళ్ళు వేరే మతస్థుల వాళ్ళని తీసుకొచ్చి చేతులు కట్టేసి తలకాయకి గుడ్డ కట్టేసి చంపేశారు అక్కడ. అట్లాంటి విజువల్ చూసినప్పుడు ఇంత రాక్షసత్వం అనుకున్నా. ఇక్కడ బహిరంగంగా నరికింది. మళ్ళీ ఆ తర్వాత ఆ విజువల్ చూసిన ఒక 2 రోజుల తర్వాత ఇది చూశాను. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం.
ఉమ్, బహిరంగంగా అవును ఏదో మాంసాన్ని నరుక్కునే కత్తితో అవును వీళ్ళకి ఆ కోళ్ళని మేకల్ని బతుకున్న వాటిని చంపేయడం అలవాటయ్యి ఉమ్, మనుషుల్ని కూడా కోళ్ళలాగా చూసేటటువంటిదో లేకపోతే మేకల్లాగా చూసేసి చంపేసే స్టేజ్ వచ్చిందంటే ఉమ్, మనం అసలు మనుష్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నది అర్థం కావట్లేదు. అదే కదా. అంటే అత్యంత క్రూరమైన దాడి అది. ఏదైనా పేక ఏదైనా చెయ్యే, మనిషి అయితే ఉంది పశువు అయితే అన్నట్టుంది. రాజకీయ పార్టీల అండదండలు లేదంటే ప్రభుత్వాల అండదండలు ఎంతవరకు ఇటువంటి నేరాలను ప్రేరేపిస్తున్నాయి? నేను అనుకోడు ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశాడన్నో జగన్మోహన్ రెడ్డి చెప్తే అతను చేశాడన్నో అనుకోను. వ్యక్తిగత ఘర్షణలు జరుగుతున్నప్పుడు పోలీసులు తమ పని తాము చేస్తారు అన్నటువంటి భయం ఉండాలి. ఉమ్, రెండో వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఉమ్, పోలీసులు అప్పుడు పని చేయలేదు, దానికి సాక్ష్యం తన్నులు తిన్న అతన్నే జైలుకు పంపించడం, అదే అవును జలానీనే జైలుకు పంపించడం పోలీసులు చేసిన తప్పు. ఉమ్, దాని పర్యవసానం ఇవాళ జరిగిన మాట. ఉమ్, ఇప్పుడు పోలీసులకి సంబంధం లే. అదే కదా. ఏం చేస్తున్నారు అక్కడ అవును అంటే పోలీస్ ఫెయిల్యూర్. నేను చాలాసార్లు చెప్తా, జ్యుడిషియరీ పోలీస్ ఈ ఇద్దరు ఫెయిల్ అయితే సమాజం నాశనం అయిపోతుంది. ఎవడో అప్పుడు మాట్లాడిన అతను ఉన్నాడు కదా, 15 నిమిషాలు కనుక పోలీసులను పక్కకు పంపిస్తే అడిగిట్ అవుతుంది జనాభా అని. ఆ టైప్ లో ఉంది ఇప్పుడు. పోలీస్ కళ్ళు మూసుకుంటోంది, పోలీసులు దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు, పోలీసులు బతిన్లాడి అవతలకు పొమ్మంటున్నారు, చంపకుండా వదిలేని బతిన్లాడుతున్నారు. నేను ఇది కరెక్ట్ గా 90లలో చూసా. నేను మొట్టమొదట జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన తొలినాళ్లలో చూసా. కిడ్నాప్ చేశారని చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే గనక, సార్ చంపకుండా వదిలేయండి సార్, అది మళ్ళీ మాకు లేనిపోయిన తలనొప్పి పోతుంది, మళ్ళీ మీరు ఎవరో ఒకళ్ళు మాకు అప్పచెప్పాలి, మేము తీసుకెళ్ళి లోపల పెట్టాలి సార్ వాళ్ళని అని చెప్పి మాట్లాడిన అధికారులు చూసినప్పుడు అసహ్యం వేసేది ఆ రోజున. అట్లాంటి స్టేజీ మళ్ళీ వచ్చింది ఇప్పుడు. ఇది పోలీసు అధికారులు వాళ్ళు పోని చేతకానోళ్ళు అంటే కాదు, మన దగ్గర ఉన్న పోలీసులు ప్రతి ఒక్కళ్ళు పవర్ఫుల్లే. అరే దశాబ్దాల తరబడి ఉన్న రౌడీస్ అని ప్యాక్నిస్ అని తొక్కి నారదీసిన వాళ్ళు అండి వీళ్ళంతా. తొక్కి నారదీసిన వాళ్ళు. ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి. అంతకుముందు ఏమైనా కొత్తగా వచ్చారా, ఆకాశం నుంచి పుట్టుకొచ్చిన ఆఫీసర్, లేకపోతే వేరే దేశాల నుండి తెచ్చిన ఆఫీసర్లా? కాదే. అదే సురేంద్ర బాబు, అదే డిటి నాయక్, అదే సుదీప్ లక్టకి, అదే కేఎస్ఎన్ మూర్తి, అదే సీతారామాంజనేయులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎట్ట చేయగలిగారు? ఎలా సజ్జనారులు ఎట్లా దిగారు వీళ్ళందరూ? అంటే ఆ రోజు చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చేయలేరా? ఇవాళ ఉన్న పోలీస్ అధికారులు చేయలేరా? వీళ్ళందరికీ ధైర్యం చాలదా? గవర్నమెంట్ ఎవ్వడు మన పార్టీ వాడైనా సరే లోపల ఏం చెప్పాలి. నాకు బాగా గుర్తు, ఇదివరకు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్తే 95 నుంచి 2004 మధ్యలో నేను చూసింది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది. పోలీసులు టీడీపీ సిటీ ప్రెసిడెంట్ నోటీసులో పెట్టాలి. పెడితే వెంటనే ప్రెసిడెంట్ ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికని. చెప్పారు ఇంకో పార్టీకి తెలియదు నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఓ నేరస్తుని నిన్ను ఎవడు కాపాడమన్నాడు అని అడిగేవాళ్ళు. అట్లాంటి స్టేజీ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసులు ఎదురుగుండానే తలకాయలు పగల కొడతారు, పోలీసులు ఎదురుగుండానే వాహనాలు ధ్వంసం చేస్తారు. వెంటనే ఏం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయలేదా, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద అది తప్పనే కదా చెప్పింది. ఆ రోజున పోలీసులు చోద్యం చూసారనే కదా చెప్పింది. అందుకనే కదా జనం దించేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు మౌనంగా ఉండమని అధికారులకు చెప్పాయా, లేదంటే ప్రతీకార రాజకీయంలో ఒక భాగంగా ప్రభుత్వాలు సైలెంట్ గా ఉంటే అధికారులు కూడా మౌనం వహించాల్సి వస్తుందా? పోలీసులకి తమ డ్యూటీ కాదు, తమ పదవి ముఖ్యం అనుకుంటున్నారు. అలాంటి స్టేజ్కి తెచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఎవరన్నా మాట వినలేదనుకోండి, మేము కొడతాం, మీరు సైలెంట్గా ఉండండి అన్నప్పుడు వినలేదనుకోండి, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని ముద్రేసేస్తాయి పత్రికలు. ఆ పేరు చెప్పేసి లైమ్ లైట్ లో లేకుండా చేస్తాయి. వీళ్ళ జీతం వీళ్ళకి వస్తుంది, కానీ వీళ్ళకి లైమ్ లైట్ పోస్టులు కావాలి. లైమ్ లైట్ పోస్టులకు వచ్చి ఇలాగ తమ ఎదురుగున్న మాటలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది ప్రస్తుతానికి ఎవరో బిగిన్ కావాలి, కోర్టులు ఇన్వాల్వ్ కావాలి, ప్రతి ఇన్సిడెంట్ లో ప్రతి వ్యవహారంలో కేసు నమోదు కావాలా, అది ఖచ్చితంగా కన్సర్న్ వాళ్ళని విచారణ జరిపించాలి. లేదు అంటే గనక ఈ హింస ఇలాగే కొనసాగితే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో పొంగనూరులో బ్యాడ్మింటన్ కోర్టు పెడితే పగలగొట్టేశారు. రేపు పొద్దున ఇంకోటి పెట్టుబడి పెట్టి అక్కడ ఎందుకు పెడతాడు? లేదు ఇక్కడ ఒకటి పెడతాడు. ఇప్పుడు మనమే అతని పేరేంటి, రేపు పొద్దున ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీలు ముయించేస్తారట. ఆక్వా పరిశ్రమ, ఆక్వా పరిశ్రమలో నాకు తెలిసి మీరు ఆ ఏరియానే కదా, కాలుష్యం లేకుండా ఉంటాయా ఎక్కడన్నా?
ఆ పొలాలకు చుట్టుపక్కల ఇబ్బంది ఉండదు. అవును. మూసేస్తే అన్ని కంపెనీలు మూసేయాలి. మూసేయాలి. రాష్ట్రంలో మొత్తం అసలు ఏ ఇండస్ట్రీలో పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రీ ఉంటుంది. అలా అనుకుంటే మా సైడ్ పెద్ద పెద్ద పేపర్ మిల్లు నిత్యం ఎప్పుడు కాలుష్యాలు, నేను రిపోర్టర్ గా పనిచేసే పేపర్లో ఎన్నో వార్తలు రాశాను, కానీ దేని మీద చర్యలు ఉండవు. మరి అట్లాగే మందు కంపెనీలు శ్రీకాకుళం, విశాఖపట్నం సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతుంటాయి పొల్యూషన్. తీసేయాలి అన్ని రాష్ట్రం, అసలు పరిశ్రమ అనేది పెట్టదు. అప్పుడు ఇక్కడ వీళ్ళని రేపు పొద్దున ప్రతీకారం కోసం ద్వారం పొడిని తీసేస్తారట. అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కొన్నిటి షాపులు పగలగొట్టారు, కొన్నిటిని ధ్వంసం చేయించారు, ఇండస్ట్రీస్ మూపిస్తున్నారు. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే అదే చేస్తారుగా. జగను కౌకు దెబ్బ కొట్టాడు అమరావతిని 3 రాజధానులు చేసి, అంతేగాని ఇట్లా షాపులు పగలగొట్టించలా, వ్యాపారాలు ధ్వంసం చేయాలి. కియాక్ కానీ లేకపోతే అమర్ రాజాది కానీ మూసేపించలా. వాటికి సంబంధించి జగన్ కియా విషయంలో అయితే జోక్యం చేసుకున్నా, ఆ మాధవ్ చేసిన దరిద్రం జగన్ కి చుట్టుకుంది. ఇంకోటి వాళ్ళు ఏం పొమ్మన మళ్ళా ఇంకా ఎక్స్టెండ్ చేసుకొచ్చారు ఉన్నారు. అమర్ రాజా ఒక్క దాంట్లో మాత్రం అతను ఏదో ప్రతీకారానికి పోయాడు, అది జరిగింది. దాని దగ్గర స్థలం గురించి కూడా కాదు నాకు తెలిసి, అతని మీద ఏదో ప్రతీకారం ఫీలింగ్ ఏదో ఉంది. కారణం ఏంటంటే ఆ ల్యాండ్ వాడుకోలేదు, టైం అయిపోయింది, అది ఒక కారణం చూపించారు. కానీ దాని వెనకాల ఏదో రీజన్ ఉంది. అది గల్లారుని మీద గొడవ, లేకపోతే జయదేవ్తోనే ఏదైనా ఘర్షణ వచ్చిందా. మనం అప్పుడు వెంటనే ఏంటంటే గల్లా జయదేవ్ ఏదో ఇష్యూలో జగన్ కి సంబంధించిన అపోజిషన్ ఇది నడిపించాడు అని చెప్పేసి ఏదో విన్నటువంటిది ఉంది. అట్లాంటి దాని మీద ప్రతీకారం అన్నటువంటి తప్పించి మిగతా ఇష్యూస్ లో ఇట్లా లేవు. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకున్నారు. ఎక్కువగా తక్కువగా తెలుగుదేశం వాళ్ళ వ్యాపారాలు కూల్చేయడము, షాపులు ధ్వంసం చేసేయడము ఇవి జరిగినాయా ఎక్కడన్నా? ఇప్పుడు షాపుల్ని బుల్డోజర్లతో కూల్చేశారు కదా, ఇళ్లను కూల్చేశారు కదా, అప్పుడు జరగలేదు ఇన్ని. అప్పుడు అక్కడక్కడ ఒక సంఘటన జరిగితేనే ఇప్పటికై చర్చిస్తున్నాం. ఇప్పుడు ఇన్ని జరిగినాయి. ఇక్కడ ఏమైపోయిందంటే వాటిని ఒక్కొక్కటి చర్చించి ఇక్కడ ఇన్ని 100 ఏడప్పుడు ఏది చర్చించాలో తెలియట్లా, అసలు చర్చలే జరగట్లా. అదేమంటే ఇందులో తప్పే ఉంది అనేటటువంటి రేంజ్కి వచ్చాం మనం. అది తేడా. ఇటువంటి దాడులు వైసీపీని వణికిస్తున్నాయా, లేదంటే రేపొద్దున ఇంకా రెచ్చగొడతాయా? ఇప్పుడు ఇవాళకైతే ప్రస్తుతం అయితే మొదట్లో వణికారు. జగన్ బయటకు వచ్చిన తర్వాత ఆ వణుకు తగ్గింది. మళ్ళీ ఏంటి అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది కొనసాగిందంటే ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డిదే ఉంది, మొన్నటిదాకా ఆగాడు, ఇప్పుడు వచ్చేసాడుగా రోడ్డు మీదకి. వాళ్ళు రాళ్ళేస్తే ఇల్లు వేస్తారుగా. ఈ రాబోయే రోజుల్లో ఈ ఘర్షణలు నడుస్తాయి. తర్వాత ప్రతీకారం చాలా దారుణంగా ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అంటే జగన్ గారి వెర్షన్ ఒక రకంగా. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఏమని చెప్తున్నారు? లా అండ్ ఆర్డర్ నాశనం చేసిన వాళ్ళకి అడిగే హక్కు ఉందా అంటే, బాగు చేయమని అడిగేవాడికి మరి బాగు చేయాల్సిన హక్కు ఉందిగా. బాలేదని చెప్పినటువంటి వాళ్ళకి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సేమ్ నువ్వు ఏ మాట అయితే చెప్పావో అదే నువ్వు చేస్తున్నావు. ఏమని తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు మిథున్ రెడ్డిను రెడ్డప్ప ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇంటి మీద దాడికెళ్ళి వాళ్ళ వాహనాలు తగలబెట్టి వాళ్ళ మీదనే కేసులు. ఇంకా అప్పుడు న్యాయం ఏంటి? ఇంకా నువ్వు చెప్పేది నీకు న్యాయం అడిగే హక్కు ఎక్కడుంది? ఎక్కడ? అదే కదా జరుగుతుంది. వినుకొండ ఘటన కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది. వాళ్ళ కార్యకర్త చచ్చిపోతే ఏమంటారు? రాజకీయం వెళ్ళి కలవకుండా లేదులే చంద్రబాబు గారు చూసుకుంటారు లేని ఇంట్లో కూర్చుంటాడా? అంటే వీళ్ళు చెప్పేది అయితే అసలు అతను మా కార్యకర్తే కాదు, వాళ్ళిద్దరి కొట్టుకు చచ్చారు. ఇదివరకు అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి జరిగినప్పుడు అట్లాగే ఉండేది. ఇవన్నీ కామను, నోటి మాటలు కాదు కదా, విజువల్ కనబడుతుంది. అతను అంతకుముందు వైసీపీ నిజం, తర్వాత టీడీపీలోకి వచ్చిన మాట నిజం. అది తేడా. ప్రతీకార రాజకీయాల మధ్య సెకండ్ స్థాయి నాయకులు లేదంటే కింది స్థాయి వీళ్ళ కార్యకర్తలు బలైపోతున్నారా ఇటువంటి ఘటనలో? ఖచ్చితంగా ఇంకేం లేదు. ఇప్పటికైనా సరే నాయకులు కూర్చుని శాంతి భద్రతలు కాపాడాలనుకోకపోతే, ఇంతకుముందు ఇట్లాంటి చిన్న సంఘటన జరిగిన స్పందించి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పందించి ఏంటిది అదుపు చేయండి అని చెప్పకపోతే, కూటమిలో లేకుండా ఉంటే ఆయన స్పందించేవారు. అది కాదు, కూటమిలో ఉంటే మాత్రం కూటమిలో బట్టలు చేయనిద్దండి ఆపండి అని చెప్పలేరా? ఇది గొడవలేంటి అని చెప్పి అడగలేరా? ఇదివరకు కూటమిలో లేకపోయినప్పుడే కదా ఆయన మాట్లాడింది. కూటమిలో లేనప్పుడే కదా ఆయన మాట్లాడిన తర్వాత కూటమి కట్టారు. కూటమిలో లేనప్పుడు మాట్లాడేవాడుగా, ఆయన కూడా మాట్లాడాలి ఇక్కడ. లేకపోతే మాట్లాడదురేమో అంటున్నాను నేను. ఏదైనా సరే అరాచకాన్ని ప్రశ్నించలేకపోతే రేపు పొద్దున అరాచకాన్ని నువ్వు అంగీకరిస్తే ఆ పాపంలో నీకు భాగం అవుతుంది కదా, అందరం సమస్య అవుతాం కదా. అది ఈ ప్రశ్న. ప్రతిపక్షాన్ని వీక్ చేయడానికో వైసీపీని భూస్థాపితం చేయడానికి ఇటువంటి కుట్రలు ఇంకా నడుస్తాయా ఒక రకంగా? ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని భయపెట్టాలనుకుంటే భయపడతాం. కత్తికి కత్తి, కర్రకి కర్రే సమాధానం అవుతుంది. నాకు తెలిసి
రాజకీయాల్లో భయపెట్టి బాగుపడ్డాడు ఎవడు లేడు. అవును భయపెట్టిన ప్రతి ఒక్కడు, కత్తితో ప్రారంభించిన ప్రతి ఒక్కడు కత్తితోనే పోయాడు. అవును అది గుర్తుపెట్టుకోవాలి. వినుకొండ ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఒక్కసారిగా నివ్వెరబోయేలా చేసింది. నడి రోడ్డు మీద దారుణమైన అతి కిరాతకమైన హత్య. అది రాజకీయ హత్యగా చూసుకోవాలా, లేదంటే రాజకీయంగా జరుగుతున్న దాడులు ఇంకా ఇవి కంటిన్యూ అవుతాయా, ఒకరినొకరు ప్రతీకారం తీర్చుకునే దశలో ఆ దిశగా చేస్తున్న ఆగడాల ఇవన్నీ, మరి దీనికి పులి స్టాప్ ఉంటుందా, లేదంటే రాజకీయంగా ఇంకా ఇలాంటివి చూడాల్సి వస్తుందా, చూద్దాం.